విశ్వంబర సినిమా కొలిక్కి రావడంతో కొత్త ఏడాదిలో కొత్త ప్రాజెక్ట్ను ప్రకటించడానికి రెడీ అయ్యారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికే దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ఓ సినిమాని అఫీషియల్గా అనౌన్స్ కూడా చేసేశారు. ఇదే క్రమంలో అనిల్ రావుపూడి డైరెక్షన్లో ఓ మూవీ చేస్తున్నారని గత కొన్ని రోజులుగా అయితే వార్తలు వస్తున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్లో సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని అధికారికంగా ప్రకటించక ముందే తాజాగా ఈ విషయాన్ని నిర్మాత అయితే కన్ఫర్మ్ చేసేశారు. నిర్మాత సాహు గారపాటి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చిరంజీవి అనిల్ రావుపూడి కాంబినేషన్లో సినిమా చేస్తున్నట్లయితే తెలిపారు. ఇది మెసేజ్ ఓరియంటెడ్ మూవీ కాదని యాక్షన్తో కూడిన అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పుకొచ్చారు. చిరు నుంచి ఫ్యాన్స్ ఆశించే అన్ని అంశాలు దీంట్లో ఉంటాయని స్పష్టం చేశారు. అనిల్ మార్క్ ఫుల్ కామెడీ యాక్షన్తో ఒక మంచి ఫ్యామిలీ మూవీ చేస్తున్నట్లయితే వెల్లడించారు. చిరంజీవి ప్రజెంట్ ఏజ్కు తగ్గట్టుగానే లుక్ గెటప్ ఉంటుందని సాహు అయితే చెప్పుకొచ్చారు. టాలీవుడ్లో ఎస్ఎస్ రాజమౌళి తర్వాత అపజయం మెరుగని డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావుపూడి. ఎంటర్టైన్మెంట్కి పెద్దపీట వేస్తూ పక్కా కమర్షియల్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, రవితేజ, కళ్యాణ్ రామ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి హీరోలతో పనిచేసిన అనిల్ రావుపూడి ఇప్పుడు చిరంజీవితో వర్క్ చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. అది కూడా తన శైలిలోనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ను తెరకెక్కించబోతున్నారనే క్లారిటీ అయితే వచ్చేసింది. అనిల్ రావుపూడి గత చిత్రాలకు పూర్తి భిన్నమైన కథాంశంతో చిరంజీవి సినిమా ఉంటుందని, దీంట్లో ఆయన క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుందని టాక్ అయితే వినిపిస్తోంది. మెగాస్టార్తో వర్క్ చేయడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నానని, తనకు ఇదొక ఛాలెంజ్ అని అనిల్ ఇటీవల ఓ సందర్భంలో అన్నారు. గతేడాది భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న రావిపూడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్తో సంక్రాంతికి వస్తున్నాం సినిమాని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతికి ఈ చిత్రం విడుదలైన వెంటనే చిరు సినిమా పనులైతే మొదలు పెడుతున్నారని సమాచారం అయితే వినిపిస్తోంది. మరోవైపు చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ డైరెక్షన్లో విశ్వంబర సినిమా అయితే చేస్తున్నారు. షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ సోషియో ఫ్యాంటసీ మూవీ వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్లో ఆడియన్స్ ముందుకైతే రానుంది. ఇక శ్రీకాంత్ ఓదెలతో ఓ పీరియాడిక్ యాక్షన్ మూవీ అయితే చేయనున్నారు. హీరో నాని సమర్పణలో చెరుకూరి సుధాకర్ ఈ చిత్రాన్ని అయితే నిర్మిస్తున్నారు. అలాగే షైన్ స్క్రీన్ బ్యానర్లో అనిల్ రావుపూడితో సినిమా చేస్తారు. దీన్ని బట్టి మెగాస్టార్ న్యూ జనరేషన్ డైరెక్టర్స్తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లయితే అర్థమవుతుంది. మరికొందరు డైరెక్టర్లతో చర్చలు కూడా జరుపుతున్నట్లయితే సమాచారం ఉంది.